హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరున్నా కానీ ఖచ్చితంగా అయితే మన ఛానల్కి అనేది విజిట్ చేయించి ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే తర్వాత వచ్చేసి మనం రీసెంట్గా సాయి పవన్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ అనేది చెప్పేసి నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వాట్సాప్ సర్వీస్ లాగా మీకైతే టోటల్గా మీరు డీటెయిల్స్ అనేది వాట్సాప్ అయితే నాకు సెండ్ చేస్తే నేను మొత్తం అన్ని చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ పంపించి ఆ క్యూఆర్ కోడ్కి మీరు అమౌంట్ అయితే సెండ్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ వితిన్ 20 మినిట్స్ 30 మినిట్స్లో మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీకైతే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అనేది షేర్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. కంటెంట్ మీకు ఏపీ అలాగే టీఎస్ ఎవరున్నా కూడా, అలాగే ఈ రెండు రాష్ట్రాలు ఎవరున్నా కూడా ఖచ్చితంగా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు వితిన్ 20-30 మినిట్స్లో అయితే మీకైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తాను. అలాగే మనము ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అయితే మీకు ఎలిజిబిలిటీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్కి ఇది గైస్, మీకు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లో ఉండేది వచ్చేసి చాలా అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి. 3058 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు జూనియర్ క్లర్క్ టైపిస్ట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది, అలాగే అకౌంట్ క్లర్క్ పోస్ట్ అనేది ఉంది, అలాగే ట్రైన్ క్లీనర్ అనేది ఒక పోస్ట్ ఉంది, టీసీ పోస్ట్ కూడా ఉంది. ఈ టీసీలో 2424 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే క్లర్క్ పోస్టులు వచ్చేసి మీకు ట్రైన్ క్లర్క్లో అయితే 77 ఉన్నాయి, అకౌంట్ క్లర్క్ టైపిస్ట్లో అయితే 394 ఉన్నాయి, అలాగే జూనియర్ క్లర్క్ టైపిస్ట్ దాంట్లో కూడా 163 పోస్టులు అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఎస్ఎస్సి ఉండాలి, అలాగే ఇంటర్ ఉండాలి. ఇంటర్తో పాటు డిప్లొమా ఉన్న కూడా ఎలిజిబులే. డిప్లొమాలో ఏ స్కీమ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. డిప్లొమా ఇంటరు అలాగే ఎస్ఎస్సి ఈ మూడు వాళ్ళు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధారు, క్యాస్ట్, అలాగే తర్వాత వచ్చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫోటో, సిగ్నేచరు ఇవన్నీ మనకు పంపించండి. ఈరోజు అనేది ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మీకైతే ఖచ్చితంగా అయితే మనమైతే ఎవ్రీథింగ్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఇప్పటి నుంచి ఖచ్చితంగా అయితే మీకు డైలీ అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పటికి వచ్చేసి నేను క్లియర్ కట్గా ఒక వెబ్సైట్లో మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ వెబ్సైట్లో చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ పోస్టులు వచ్చేసి మొత్తం వచ్చేసి 8775 పోస్టులు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు అండర్ గ్రాడ్యుయేషన్కి 10th ప్లస్ ఇంటరు, డిప్లొమా వాళ్ళకి 3058 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులకి ఎందుకంటే ఈ పోస్టులు అండర్ గ్రాడ్యుయేషన్కి అలాగే గ్రాడ్యుయేషన్కి వచ్చేసి 5184 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టుల గురించి కూడా నేను ఈ వీడియోలోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసి 8875 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్రాడ్యుయేషన్కి చూసినట్టయితే మీరు 5080 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 5080 పోస్టులు వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్ వచ్చేసి మీకు 8875 ఉన్నాయి వేకెన్సీ. ఆల్ ఇండియా క్రాస్లో అయితే ఉన్నాయి. మొత్తం అయితే మీకు మంచిగా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి జాబ్ కేటగిరీ వచ్చేసి పర్మనెంట్ జాబ్, అలాగే మీకు వచ్చేసి ఆఫీషనల్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బి
GOIN.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పడం ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను చాలా జాబ్స్కి అటెంప్ట్ చేసి ఉంటాను కదా, గవర్నమెంట్ జాబ్స్కి. నేను పోయినప్పుడు చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళు ఎంటైర్ ఆ ఎగ్జామే రాయకుండా వాళ్ళు అలో కాకోకుండా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అయితే మీరు క్లారిటీగా వినాల్సిందే. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవుతారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ డేట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ గ్రాడ్యుయేషన్ డేట్స్ వచ్చేసి మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 21 ఈ నెల స్టార్ట్ అయింది. ఈ నెల 21 గ్రాడ్యుయేషన్ వాళ్ళకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెల 20 తారీఖు కల్లా క్లోజ్ అయిపోతుంది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. అలాగే మీకు వచ్చేసి అప్లికేషన్ ఎడిట్ డేటు అలాగే ఇక్కడే ఇచ్చాం చూడండి. 23/11/2025 to 12/2025కి ఎడిట్ డేట్కి అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. అలాగే తర్వాత వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి మీకు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 27కి క్లోజ్ అవుతుంది. అలాగే కొంచెం ఉండండి, కొంచెం బయట నాయిస్ ఉంది, ఒక నిమిషం అట్లే ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఈ నెల 28 అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి కదా. ఆ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ 27కి అయితే క్లోజ్ అవుతుంది. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు అవన్నీ కూడా ఈ వీడియోలోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫీజుకు ఈ ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చేసిందండి. ఎడిట్ ఆప్షన్ కూడా నెక్స్ట్ మంత్ 30 నుంచి అలాగే డిసెంబర్ 9 నుంచి మీకు ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఏమైనా తప్పులు ఉంటే దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి. దీంట్లో CBT 1 CBT 2 ఉంటుంది. మళ్ళీ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. క్లియర్ కట్గా అయితే మీరైతే ఉండాలి. ముందు దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని కూడా ఈ వీడియోలోనే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కిందికి అయితే వెళ్దాం. కిందికి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా మీకైతే చూపిస్తాను. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి నార్మల్ పర్సన్స్కి అలాగే OBC వాళ్ళకి అలాగే యువర్ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్, ST వాళ్ళకి PWD క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 250 రూపీస్. ఇది వచ్చేసి మీకైతే ఈ 500 మీరు పే చేసిన వెంటనే మీకు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఆ 500ని 100 రూపాయలు తీసుకొని మీకు 400 అనేది రీఫండ్ చేస్తుంది. 400 రీఫండ్ చేయడం వల్ల మీకైతే లాభం ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇదైతే వాస్తవాలు అయితే కాదండి. ఇది వాస్తవాలు అయితే అస్సలు కాదు. నేనైతే నిజమైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనం 500 పే చేస్తాం కానీ రీఫండ్ అనేది పడదు. కానీ వాళ్ళు నోటిఫికేషన్లు అనేది మెన్షన్ చేస్తారు. గవర్నమెంట్ అనేది అలానే పెడుతుంది. ఇప్పుడు వచ్చేసి 500 పే చేసిన తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ మీరు పోస్ట్కి అక్కడికి వెళ్ళి రాశారంటే అక్కడ రాసిన వెంటనే మీకు 400 అనేది రీఫండ్ అవుతుంది అని చెప్తారు. కానీ అది రీఫండ్ అనేది కాదు. నేను ఆల్రెడీ టెక్నీషియన్ రాశాను కాబట్టి చెప్తున్నాను. టెక్నీషియన్లో అయితే నేనైతే 250 రూపీస్ కట్టాను. నేను PWD క్యాండిడేట్ కాబట్టి నాకు 100 రూపాయలు కట్ అయ్యి మళ్ళీ తర్వాత 150 రిటర్న్ పడాలి కదా, కానీ పర్లేదు. అందుకని నేనైతే క్లారిటీగా చెప్తున్నాను అంతే. ఇప్పుడు మీకు ఎంత డబ్బులు కట్టాలి కూడా చెప్పేస్తాను కదా. వేకెన్సీ ఎలిజిబిలిటీ కూడా నేనైతే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి మీకు 3 నేను ఆల్రెడీ ఈ టాపిక్ అనేది నేను కన్సల్ట్ చేశాను, ఆల్రెడీ చెప్పేశాను. నేను గ్రాడ్యుయేషన్ పోస్టుల గురించి కూడా చెప్తాను. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి మీకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది 3423 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ గురించి 615 ఉన్నాయి. టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 161 ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంట్ టైపిస్ట్ అయితే
921 ఉన్నాయి. అలాగే క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి 638 ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 ఉన్నాయి. మొత్తం వచ్చేసి గ్రాడ్యుయేషన్లో 5817 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసి ఇప్పుడు కిందికి ఇంకా వెళ్దాం. కిందిలో వేకెన్సీ ఆఫ్ ఆర్ఆర్బి టోటల్ సికింద్రాబాద్కి మనకి ఎన్ని పోస్టులు అయితే ఇచ్చారో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సికింద్రాబాద్కి పోస్టులకు మనం అప్లై చేసుకున్నప్పుడు 580 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 580 పోస్టులు ఏ దాంట్లో ఉన్నాయి కూడా మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి అయితే 71 ఉన్నాయి. ఇది టీసీ అంటారు, దీనికి 39 ఉన్నాయి. అలాగే క్లర్క్ టైపిస్ట్ కూడా 22 ఉన్నాయి. గూడ్స్ ట్రైనర్ మేనేజర్కి 70 ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్కి అయితే ఏమీ లేవు. అలాగే మనకి సికింద్రాబాద్ జోన్కి ఇది చెప్పడం, స్టేషన్ మేనేజర్కి అయితే 86 పోస్టులు ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మీకు ఆర్ఆర్బీకి మనం ఆల్రెడీ ఇది వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్కి అలాగే కింద వచ్చినది మనకి అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి మీకు 261 టైపిస్ట్ పోస్టులు అయితే 251 అయితే ఉన్నాయి టీసీకి. అలాగే క్లర్క్ వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయి. ట్రైన్ క్లర్క్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. ఇది సికింద్రాబాద్ జోన్కి మొత్తం. మళ్ళీ ఏజ్లోకి వెళ్దాం. ఎవరు ఎలిజిబిలిటీ లేరు అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అయితే మీరైతే ఖచ్చితంగా అయితే మనకైతే తెలుసుకొని మీ ఫ్రెండ్స్ కూడా మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏజ్ అనేది కూడా ఎలిజిబిలిటీ అనేది ఈ డేట్ ఇచ్చారు కదా, ఈ డేట్ ప్రకారం అయితే మనకైతే ఎలిజిబిలిటీ అనేది కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ కేటగిరీ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్. అలాగే యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్. అలాగే బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 ఇయర్స్. అలాగే ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. అలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మీరైతే దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోగలుగుతారు. అలాగే వచ్చేసి మీకు దాని కిందకి వెళ్తే గ్రాడ్యుయేషన్ పోస్ట్ కూడా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే మీకైతే ఉన్నాయి. ఈ ఏజ్లు కూడా మీకు సేమ్ అయితే ఉంది. ఏజ్ అయితే బోత్ ఆఫ్ యూ అందరికీ సేమే ఉంటుంది. కానీ అండర్ గ్రాడ్యుయేషన్కి అలాగే గ్రాడ్యుయేషన్కి తేడా ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్లో 30 ఇచ్చారు, గ్రాడ్యుయేషన్లో 33 ఇచ్చారు లాస్ట్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, దాన్ని బట్టి అయితే మీకైతే అర్థమైపోతుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఇక్కడ మనకి ఉంది కదా, దీంట్లో వచ్చేసి మీకు డిగ్రీ మినిమం అంటే డిగ్రీ ఉండాలి, ఈక్వాలిటీ డిగ్రీ ఉండాలి. అలాగే స్టేషన్ మాస్టర్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి. మళ్ళీ గూడ్స్ ట్రైనర్కి వాళ్ళకి కూడా డిగ్రీ ఉండాలి. అలాగే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్కి వాళ్ళకి కూడా డిగ్రీ అనేది మినిమం ఉండాలి. అలాగే తర్వాత వచ్చేసి సీనియర్ క్లర్క్ టైపిస్ట్ కూడా డిగ్రీ అనేది ఉండాలి. ఈ డిగ్రీ ఉండాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు టైపింగ్ టెస్ట్లో కూడా మంచిగా అయితే స్కిల్ ఉండాలి. మీకైతే అన్నీ చెప్పాను కదా. మళ్ళీ తర్వాత వచ్చేసి డిగ్రీ, అలాగే ఇంటర్ వాళ్ళకి కూడా మినిమం అనేది ఇంటరు అలాగే డిగ్రీ మినిమం అనేది ఉండాలి. ఇక్కడైతే ఆల్రెడీ ఈక్వల్ టు కూడా ఇవ్వడం జరిగింది. మీరు డీటెయిల్గా అయితే చూసినట్టయితే మళ్ళీ ఆర్ఆర్బీ సెలెక్షన్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రిటర్న్ టెస్ట్ కూడా CBT 1 CBT 2 ఉంటుంది. అలాగే స్కిల్స్ టెస్ట్ అంటే మీరు టైపింగ్ చేయగలుగుతారా, అలాగే ఎంత స్పీడ్ చేయగలుగుతారు, పర్ మినిట్ 35 లెటర్స్ అని చెప్పేసి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మెడికల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మెడికల్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీకు సైట్ ఎంత ఉంది, అలాగే మీరు దూరంగా చూస్తారా, మీ ఫిట్నెస్ ఎంత ఉంది అనేసి అది కూడా చెక్ చేస్తారు. మనకి ఎగ్జామ్ అనేది ఎంత స్పీడ్లో రాయాలి, 90 మినిట్స్లో ఎంత ఉంటుంది అనేసి కూడా మనం 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఆ 90 మినిట్స్లో
నెగిటివ్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ అయితే ఉంది. సిలబస్ అయితే ఇదే. సిలబస్ అయితే జనరల్ అవేర్నెస్, అలాగే మ్యాథమెటిక్స్, రీజనింగ్ అయితే ఉంది. జనరల్ అవేర్నెస్లో అయితే 40 మార్క్స్, అలాగే తర్వాత మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్, అలాగే రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకైతే నోటిఫికేషన్లో కూడా సేమ్ అంతే. అలాగే టోటల్గా మనం 100 మార్క్స్ అయితే రాస్తాము. 100 మార్క్స్కి CBT 1 అయితే అయిపోతుంది. ఆ CBT 1లో 1/3 నెగిటివ్ అయితే తీస్తారు. CBT 2లో అయితే మార్క్స్ అనేది కొంచెం వేరేస్ అయితే వస్తుంది. మనకు ఇక్కడ జనరల్ అవేర్నెస్లో 40 మార్క్స్ ఇచ్చారు కదా, CBT 2లో వచ్చేసి 50 మార్క్స్ ఇస్తారు. అలాగే మ్యాథ్స్లో వచ్చేసి 30 మార్క్స్ కదా, ఇక్కడ 35 ఇస్తారు. అలాగే రీజనింగ్లో 35 ఇస్తారు. అక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 35. అంటే సిలబస్ అంతా ఒకటే, కానీ మార్క్స్ అనేది కొంచెం CBT 1కి CBT 2కి మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్లో 10 మార్క్స్ పెరుగుతాయి. అలాగే తర్వాత రీజనింగ్ వచ్చేసి 5 మార్క్స్ పెరుగుతాయి. మ్యాథ్స్ వచ్చేసి 5 మార్క్స్ పెరుగుతాయి. మొత్తం 120 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే CBT 2 అనేది 1/3 నెగిటివ్ కామన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ సాయి పవన్ ఇంటర్నెట్ సర్వీస్ అని చెప్పేసి మీకు వాట్సాప్ సర్వీస్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మనకి ఇక్కడ నేను పెడుతున్నాను కదా, ఈ తంబేల్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది నాకు సెండ్ చేస్తే మీకైతే నేను అప్లోడ్ చేయడానికి వితిన్ 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్లో తీసుకుంటాను. అలాగే మీకు ఈ అమౌంట్ కూడా మీకు డెఫినెట్గా అయితే బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ అనేది మనకు డాక్యుమెంటేషన్ అంతా మీరు మనకి పంపించాలి. ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే మీకైతే అప్లై చేస్తాము. మీరు అప్లై చేసిన వెంటనే బయటికి ఇంట్లోకి ఏంటండి తేడా, బయటికి వెళ్ళి మీరు కొంచెం కూర్చొని అక్కడ చాలామంది చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ రష్ ఉంటుంది. ఆ రష్లో మీరు చేయడం వల్ల ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మీరు అప్లై అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న మిస్టేకే అక్కడ మీకు పెద్ద ప్రాబ్లం ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ కేసెస్ అయితే చూశాను. ఎందుకంటే నేను టెక్నీషియన్ రాశానని చెప్పాను కదా, ఆ టెక్నీషియన్ రాసినప్పుడు నాకైతే చాలామంది అయితే సార్ నేను 9 months ప్రిపేర్ అయినాను సార్, కానీ నాకు ఎగ్జామ్ రాయడానికి లేదు అని చెప్పి చాలామంది ఫెయిల్ అయ్యారు. అక్కడ నా కడపలోనే పడింది. నా కడపలోనే మా కాలేజ్ పక్కనే కేఎస్ఆర్ఎం కాలేజ్ పక్కన కేవఆర్ఎంలో పడింది. అక్కడ నేను పోయి రాసినప్పుడు అన్న వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ చూసి నేను ఈ సర్వీసెస్కి చేస్తాను కదా, నేను చూశాను. నేను చేసిన వాళ్ళు నాతో పాటు అందరు లోపలికి వచ్చేసారు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఎక్కడో చేపించుకున్నారంట. కానీ ఫోటో ప్రాబ్లం, సిగ్నేచర్ ప్రాబ్లం, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ప్రాబ్లం, అలాగే ఇది నేమ్ది ఆధార్లో ఒకసారి ఉంది. అలాగే తర్వాత వచ్చేసి పాన్ కార్డులో ఒకలాగా ఉంది. అలాగే SSC మెమోలాగా ఒకలాగా ఉంది. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీకైతే అక్కడే ఆపేసి ఇంటికి పొమ్మన్నారు. వాళ్ళైతే ఇంటికి ఏడ్చుకుంటూ పోయినారు. అవన్నీ నేను చూసినాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఇంకా చాలామంది అయితే ఈ 100 రూపాయలు ఇప్పుడు మేము అప్లై చేయడానికి 500 అయితే 500 గవర్నమెంట్ కడతారు. మేము వచ్చేసి 150 తీసుకున్నామంటే ఆ 150 వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మనం 20,000 పెట్టి ఫోన్ కొన్నాం కదా, ఈ ఫోన్లోనే అప్లై చేసుకున్నామని చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇంకా ఎక్కువవుతాయి. సిస్టంలో చేస్తేనే దిక్కులేదట. అలాంటిది మీరు అక్కడ చేసుకున్నారంటే మీకైతే మామూలుగా ఉండదు. మీకు డబ్బులు లాస్ అవుతుంది, టైం లాస్ అవుతుంది, అన్నీ లాస్ అవుతాయి. ఖచ్చితంగా నాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే మీకు రష్ ఎక్కువ లేని చోట మంచిగా అప్లై చేసుకొని మంచిగా 9 months గట్టిగా ప్రిపేర్ అయ్యండి. మీకైతే ఉంటుంది. నా దాంట్లో నేను మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నా ఇంటర్నెట్ సర్వీస్లో నేను కూడా చేస్తున్నాను కాబట్టి, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అది మొత్తం స్కాన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మన దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. అలాగే డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను, న్యూస్ పేపర్ ఇస్తున్నాను. అన్నీ మీకైతే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే యూట్యూబ్ ఛానల్లో కాదు, మన ఇంటర్నెట్ సర్వీస్ పెట్టాం కదా, దాంట్లో అయితే అన్నీ చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇంటర్నెట్ షాప్లో జాయిన్ అయిపోండి. మీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా అయితే ఫాలో అయ్యి అది డెఫినెట్గా అయితే
మీకు మీ రిలేషన్స్కి మీరు ఎవరున్నా కానీ ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అలాగే మన సాయి పవన్ ఇంటర్నెట్ సర్వీస్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఆల్ ది బెస్ట్.